అజారుకు మంత్రి పదవి, ఎందుకీ నెగటివిటీ? అజారుద్దీన్కు మంత్రి పదవి కాంగ్రెస్ తొందరపాటు చర్యేనా? అతిపెద్ద నిర్ణయానికి దక్కని మైలేజ్, ముస్లిం ఓటర్లను ఆకర్షించని వ్యూహం. మహమ్మద్ అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం నిజంగా అనూహ్యం. అదే సందర్భంలో అసందర్భం కూడా. కేవలం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కోసమే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారంటే అంతకంటే బలహీన నిర్ణయం మరొకటి ఉండదు. అంటే ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ పక్షాన లేరు అని బహిరంగంగా చెప్పుకోవడమే. ఎంఐఎం కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిచ్చినా సరే ముస్లింలు కాంగ్రెస్ వైపు చూడడం లేదు అనడానికి నిదర్శనంగా కనిపిస్తోంది అజారుద్దీన్కు ఇచ్చిన మంత్రి పదవి. పైగా ముస్లిం ఐకాన్గా అజారుద్దీన్ను చూడడం లేదు. అతనొక మాజీ టీమిండియా కెప్టెన్, దేశం కోసం ఆడిన ఒక ఆటగాడు. హెచ్సిఏలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న మరకల ఒకటి. సో ఎలా చూసినా ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ఇది సరైన నిర్ణయం కాదు. అసలు అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం కాంగ్రెస్ క్యాడర్కే నచ్చడం లేదు. ఏమంత పోరాటాలు చేశారని ఈ పదవి అనే మాట్లాడుకుంటున్నారు.